అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. ఈ రోజు మనం మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ లో ఈరోజు చెప్పుకోబోయేది ఏంటి అంటే మన లాంగ్ ఫ్రెంచ్ నట్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ తోటి ఈ రోజు మనం లీవ్ డిజైన్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది మనం ఈ రోజు అయితే చెప్పుకోబోతున్నాము. కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది, ఎక్కడ లాంగ్ ఫ్రెంచ్ నట్ అనేవి ఎక్కడ వస్తాయి అనేది ఒక్కొక్కటి కూడా క్లియర్ గా చెప్తాను. దాని గురించి అయితే ఇప్పుడు ఈ నీడిల్ తీసుకున్నాం కదా, ఫ్రెంచ్ నట్ నీడిల్. సో ఈ ఫ్రెంచ్ నట్ నీడిల్ కి సిల్క్ థ్రెడ్ ఏది తీసుకోవాలనేది నేను ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పాను. ఈ రింగ్ నాట్ ఎలా వేసుకోవాలి, రింగ్ నాట్ లీఫ్ గురించి అయినా, ఫ్రెంచ్ నట్ ఎలా వేసుకోవాలి, ఫ్రెంచ్ నట్ లీఫ్ ఎలా వేసుకోవాలి అనే దాంట్లో క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి ఫ్రెంచ్ నట్స్ వేసేటప్పుడు, ఇలాంటి స్టిచెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్ అనేది కొత్తది యూజ్ చేయాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంతకు ముందు క్లాసెస్ విన్న వాళ్ళకి, పాత వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఇలా కొత్తది తీసుకున్న తర్వాత దీంట్లో 5 లైన్స్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా నీడిల్లో పెట్టాలి. అంటే టోటల్ 10 లైన్స్ ఉంటాయి అన్నమాట మనం స్టిచ్ చేసే వరకు. సో ఇలా చూసుకున్న తర్వాత థ్రెడ్ ని ముడి వేసిన తర్వాత ఈ విధంగా కింద నుంచి స్టార్టింగ్ పాయింట్ కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఈ లాంగ్ ఫ్రెంచ్ నట్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ కి లీఫ్ డిజైన్ అయితే కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ అయితే ఈ విధంగా తీసుకొని క్రాస్ లో లీఫ్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాతనే ఈ లీఫ్ డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. డ్రా చేసుకోవడం, ఒక లీఫ్ అనేది డ్రా చేసుకోవడం అంటే ప్రింట్ తీయాల్సిన అవసరం లేదు. ఫ్రీ హ్యాండ్ డిజైన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా లీఫ్ సైజ్ చిన్నగా వేసుకోండి, లేదు అనుకుంటే పెద్దగా మీ ఇష్టం, మీ కంఫర్ట్ గా ఏ సైజ్ లో కరెక్ట్ గా వస్తుంది అనేది చూసుకొని వేసుకోండి. ఇక్కడ కింద నుంచి స్టార్టింగ్ పాయింట్ తీసిన తర్వాత రైట్ సైడ్ ఒక లాంగ్ ఫ్రెంచ్ నట్ వేసుకున్న తర్వాత సేమ్ అదే ప్లేస్ లో దానికి తగ్గట్టుగా ఈక్వల్ గా లెఫ్ట్ సైడ్ కూడా ఫ్రెంచ్ నట్ అనేది లాంగ్ ఫ్రెంచ్ నట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా రైట్ సైడ్ ఒక నాట్ వేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక నాట్ వేసుకోవాలి. నట్స్ వేసేటప్పుడు అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ నట్స్ అనేవి కరెక్ట్ గా సమానంగా రావాలి. సో చాలా మందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొత్త వాళ్ళకైతే, కొంతమందికి అయితే ఈ లాంగ్ ఫ్రెంచ్ నట్ కి ఇంకొక పేరు తెలుగులో ఉంది, లవంగం కుట్టు అని కూడా అంటారు దీన్ని తెలుగులో. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఈ స్టిచ్ ని లవంగం కుట్టు అంటారు. దాంతో పాటు దీన్ని ఇంకొక విధంగా లవంగం నాట్ అని కూడా అంటారు. సో ఇది తెలుగులో అంటారు. తెలియని వాళ్ళకైతే ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళకైనా, మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకైనా ఇది తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం వేసే స్టిచ్ల పేర్లు మనకు తెలియకుంటే వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. సో దీంట్లో ఈ లీఫ్ డిజైన్ లో నేను ఏ విధంగా కుడుతున్నాను అనేది కూడా ఒక రిథంలో మీకు సీక్వెన్స్ గా ఎలా వస్తుంది, ఎక్కడెక్కడ స్టిచెస్ వేస్తున్నాను అనేది కూడా వీడియోలో చూసుకుంటూ గమనించండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్, ట్రిక్స్, టెక్నిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీరు మన వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని ఫాలో అండి. ప్రతి ఒక్క క్లాస్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా వర్క్ అనేది 100% గా వస్తుంది. సో ఇంకెందుకు లేటు, మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ని అయితే ఫాలో అవుతూ మగ్గం వర్క్ స్టిచెస్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ప్రతి ఒక్కటి ఏదేది అవసరం పడుతుందో, ప్రతి ఒక్క మగ్గం వర్క్ మెటీరియల్, స్టిచెస్ నేర్చుకోవడానికి ఏ మెటీరియల్ అవసరం పడుతుందో ఆ మెటీరియల్ అంతా కూడా బిగినర్ కిట్ ప్లాన్ చేశాము. సో ఆ కిట్టు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వీడియో కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మీకు యూజ్ అవుతుంది. మన దగ్గర ఉన్న, మన బిగినర్ కిట్లో ఉన్న
ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీది తెప్పించాను. సో మీకు ఆ మెటీరియల్లో క్వాలిటీ గురించి డౌట్ అస్సలు పెట్టుకోకండి. సో ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక్కొక్క స్టిచ్ ఇలా వేస్తున్నాను. రైట్ సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ ఈ విధంగా వేసుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో ఇలా ఒకదాని మీద ఒకటి స్టిచ్ అయితే థ్రెడ్స్ అనేవి కనిపించాలి. అండ్ అదే విధంగా ఇంకా దగ్గర కూడా వేసుకోవచ్చు. మీకు చిన్న అంటే థ్రెడ్స్ అనేది కొంచెం చిన్నగా ఒక 5 లైన్స్ తీసుకున్న దగ్గర 4 లైన్స్ ఆ విధంగా తీసుకొని కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు మంచిగా కనబడడం కోసము కొంచెము ఇంకా ఈ లీఫ్ షేప్ అనేది ఇంకా కొంచెం లావుగా చేసుకొని డ్రా చేసుకున్నారంటే ఇంకా డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. సో అలా ట్రై చేయండి. అండ్ అదే విధంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఒక్క లీవ్ డిజైన్ అనే కాదు, ఫ్లవర్ డిజైన్ కూడా మీరు డ్రా చేసుకొని దాంట్లో ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నట్స్ వేసుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వాటికి ఫ్లవర్ డిజైన్స్ కి మాత్రం అస్సలు మధ్యలో గ్యాప్స్ అనేది రాకూడదు. అంటే రింగ్స్ అనేది 2 వేస్తున్నాను కదా, 2 రింగ్స్ అనేది వేసి ఇలా ముడి వేస్తున్నాను కదా, ఆ ప్లేస్ లో ఒక్క రింగ్ మాత్రమే వేసి ఇలా నీడిల్ కి ఒక్క రౌండ్ ఇలా తింపి థ్రెడ్ ని ఈ విధంగా నీడిల్ కి ఇలా గుచ్చేసి కిందికి లాగుకుంటూ ఈ విధంగా స్లోగా వర్క్ చేశారంటే అదొక డిజైన్ లాగా మంచిగా నీట్ గా కనిపిస్తుంది. గ్యాప్స్ అయితే అస్సలు రాకూడదు. అది కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈ విధంగా కుట్టాలి. ఇంత లావుగా అయితే ముడులు రావు, కొంచెం చిన్నగా వస్తాయి. మన థ్రెడ్ సైజ్ అయితే ఏ విధంగా ఉందో, ఎంత సైజ్ లో ఉందో సేమ్ అంతే సైజ్ లో ఈ లాంగ్ ఫ్రెంచ్ నట్ కూడా అదే సైజ్ లో వస్తుంది. అప్పుడు ఫ్లవర్ డిజైన్ లో మంచిగా కనిపిస్తుంది. ఈ లీవ్ డిజైన్ కి అయితే ఈ విధంగా రకరకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా లీవ్ డిజైన్స్ లో కూడా ఇంత నేను సన్నగా వేసాను కదా, కొంచెం లావ్ సైజ్ అనేది కొంచెం పెంచుకుంటూ వెడల్పులో కొంచెం సైజ్ పెంచుకొని ఈ విధంగా కింద వైపున స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ కింద వైపు నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ ఇలా మీదికి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళారంటే ఆ లీవ్ డిజైన్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. దాంట్లో కూడా గ్యాప్స్ రాకుండా నీట్గా కుట్టుకోవాలన్నమాట. అదే విధంగా ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్లయితే థ్రెడ్స్ ఒకదానిపైన ఒకటి వస్తున్నాయి, కానీ క్రాస్ లో మాత్రం రావట్లేదు. ఒక మిడిల్ ప్లేస్ లో చూసుకుంటే క్రాస్ లో అయితే రావట్లేదు. సీక్వెన్స్ గా లైన్ గా స్ట్రేట్ గా ఒకదానిపైన ఒకటి వస్తున్నాయి. ఈ విధంగా ఇట్లా చూసుకోవచ్చు మీరు. నీడిల్ ఒకదాని పక్కన ఒకటి ఇలా ఈ విధంగా నీడిల్ తీసి థ్రెడ్ అయితే ఉండకూడదు, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. అలా కాకుండా దాని మీద ఒకటి వచ్చేలాగా ఇలా కుట్టుకుంటే కరెక్ట్ గా మీకు చూడడానికి కూడా డిజైన్ అనేది కరెక్ట్ గా మంచిగా నీట్ గా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. మీకు కూడా ఈజీగా ఉంటుంది కుట్టే వాళ్ళకి. ఈ విధంగా ట్రై చేయండి, బాగా వస్తుంది. అండ్ అదే విధంగా మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక మాట చెప్పాలి. మీకు వీడియో నచ్చితే యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మన వీడియోస్ ఫాలో అవుతూ నేర్చుకునే వాళ్ళు ఒకటి చెప్తాను. మన వీడియో లైక్ చేయడం వల్ల మీకు మీ ఫోన్లో యూట్యూబ్ యాప్లో మన వీడియో లైక్ చేయడం వల్ల సేవ్ అయి ఉంటుంది. సో దానివల్ల మీకు ఎప్పుడైతే వర్క్ చేసుకుంటారో, ప్రాక్టీస్ చేస్తారో, లేదంటే టైం ఉన్నప్పుడు చూసుకుంటారో అప్పుడు మీకు ఈ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి మీరు లైక్ చేసిన వీడియోస్ దాంట్లో సేవ్ అయి ఉంటాయి. దాంట్లో చూసుకుంటూ మీకు టైం ఉన్నప్పుడల్లా ఆ వీడియోని చూసుకుంటూ ప్రాక్టీస్ అయితే చెయ్యొచ్చు. అండ్ అదే విధంగా ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మన వీడియోస్ని. వాళ్ళకు కూడా మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. అండ్ దాంతో పాటు మీరు మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత కష్టపడి మగ్గం వర్క్ క్లాసెస్ చెప్తున్నప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.